మీతో కలిసి చాలా జర్నీ చూడాలని ఉంది సార్. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం, అది చావైనా బ్రతికైనా. ఒకవేళ నేను ఈ సముద్రంలో కొట్టుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు ఎవరు కాపాడతారు? తనలో ఎన్నో రహస్యాలని విశేషాలని దాచుకునే సముద్రం మన ప్రేమ కథని కూడా దాచుకుంటుంది. లైఫ్ నాలాగే చాలా పెద్దది, అందులో కొన్ని సమస్యలు అదిగో ఆ అలల్లా ముంచేస్తాయేమో అనేలా వస్తాయి. వాటిని ఎదుర్కొని నిలబడితే ఇదిగో ఇలా నీ పాదాల్ని ముద్దాడి వెళ్ళినట్టుగా వెళ్ళిపోతాయి అంటుంది. ఇక్కడేం చేస్తున్నావు ఆర్య? ఓ, ఈ నీళ్ళల్లో రాలిపోయిన నీ కన్నిటిని వెతుకుంటున్నావా? ఉండు, నేను కూడా హెల్ప్ చేస్తాను. ఏది కనబడట్లేదే? ఇంపాసిబుల్ కదా? అనుని వెతకడం కూడా ఇలాంటిదే ఆర్య. నీకు నా మాటలకి కోపం రావచ్చు, కానీ అదే అసలు నిజం. నువ్వు డైజెస్ట్ చేసుకోలేకపోతున్న అసలు నిజం. అఫ్కోర్స్ నీ నమ్మకం నీకుండొచ్చు, బట్ లేనిదాన్ని ఉంది అనుకోవడం భ్రమవుతుందార్యా, నమ్మకం కాదు. నీ నమ్మకం నిజం కావాలని మేమందరం ఆశపడ్డాం, ఎదురు చూశాం. చివరికి ఆ నమ్మకం ఎప్పటికీ నిజం కాదని మేమందరం రియలైజ్ అయ్యాం. కానీ నువ్వు మాత్రం అదే నమ్మకంతో, ఆ నమ్మకం తాలూకు జ్ఞాపకాలతో నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటున్నావు. ఇంక చాలార్యా. తను బ్రతికే ఉందనే నమ్మకంతో తన జాడ తెలుసుకునేందుకు ప్రయత్నించాం. ఎక్కడో చోటు ఉంటుందనే ఆశతో అన్ని రకాలుగానూ వెతికాం, ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఫలితం మాత్రం శూన్యం. నువ్విలానే ఉంటే మళ్ళీ ఒకప్పటి ఆర్యవర్ధన్లా ఎక్కడ చీకటి గతికి పరిమితం అవుతావో అని నాకు భయం వేస్తుంది ఆర్యా. గతం చేసిన గాయాల్ని మాన్పుకుని ముందుకెళ్లడం నీకు కొత్త ఏం కాదు. కాకపోతే ఇది మాన్పలేని గాయం, ఒప్పుకుంటాను. అయినా సరే నీకోసం, నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నీ ప్రయాణం కొనసాగాల్సిందే. కనీసం సుబ్బు గారి గురించేనా ఆలోచించార్యా? కూతురు వస్తుందనే భ్రమతో, వస్తుందో రాదో అన్న భయంతో ఆయన జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ఆయన్నింకా ఈ అబద్ధంతో బ్రతికించలేం. ఆర్య, వెళ్ళి అసలు నిజం చెప్పేసి ఆయనకు అండగా నిలబడు. ఒక్కసారిగా ఈ నిజాన్ని తట్టుకుని నిలబడే శక్తి ఆయనకుండదు. కాబట్టి స్లోగా అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే ఆయన కూడా మనకు దక్కకుండా పోతారు. ఎప్పటికైనా ఈ నిజం తెలియాల్సిందే ఆర్య. ఏ నిజం సండే? ఏ నిజం సండే? ఏ నిజం సండే? నాకు తెలిసిన నిజం ఒక్కటే, అను బ్రతికే ఉంటుంది, బ్రతికే ఉంటుంది, బ్రతికే ఉంటుంది. నా కోసం, నా ప్రేమ కోసం
అను ఖచ్చితంగా తిరిగొస్తుంది. అను ఉందనే నీ నమ్మకం తప్పార్యా? లేదని నువ్వు నమ్మకంగా చెప్పగలవా? తనే ఉండుంటే తన గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనకు దొరికేది కదా, లేదా తనే డైరెక్ట్ గా మన దగ్గరికి వచ్చేది కదా. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లోనో రాలేని కండిషన్లోనో ఉండొచ్చు కదా. ఆర్యా ప్లీజ్ 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 ప్లీజ్. ఈ పంచభూతాల సాక్షిగా ఈ సముద్రం ఉన్నంత వరకు మా ప్రేమ ఉంటుందని అను చెప్పింది. తనలో ఎన్నో రహస్యాలని విశేషాలని దాచుకునే సముద్రం మన ప్రేమ కథని కూడా దాచుకుంటుంది. అను చెప్పిందంటే అది నిజం. అందుకే చెప్తున్నాను, ఈ సముద్రం ఉంది, నేను ఉన్నాను, మా ప్రేమ ఉంది. అంటే అను కూడా ఉంటుంది. ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుంది. ఆ రేపటి కోసమే ఎదురు చూస్తూ ఉంటాను. ఆర్య నమ్మకం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. తన నమ్మకం నిజమై అను వస్తుందా? అసలు అను ఉందా? Stop the car! Stop the car! ఆర్య ఆర్య తప్పకోండి క్షమించండి, కొంచెం లేట్ అయింది. మన బుచ్చిపాలెం ఈత పోటీలకు విచ్చేసిన గ్రామస్తులందరికీ స్వాగతం, ఈ శివగాడి సుస్వాగతం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ ఈత పోటీలకి మన ఊరి పెద్దలందరూ నడుం కట్టారు. మన సర్పంచ్ గారు మాత్రం ఒంటి కాలు మీద నిలబడి ఈ పోటీలు జరగాలని పట్టుబట్టారు. మరి సీత మీద ఉన్న మక్కువ ఆయనకి అలాంటిది. క్షమించాలి, స్పెల్లింగ్ మిస్టేక్ అది. సీత కాదు, ఈత 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 మీద ఆయనకున్న మక్కువ అలాంటిది. మన సర్పంచ్ గారికి ఈత మీద ఉన్న మక్కువ వెనక పెద్ద కథే ఉంది. అదేంటంటే ప్రతి సంవత్సరం వినేదే కదరా, ఇదేనా రామాయణమా భారతమా? ఎవర్రాదే? అదిగదిగో బాహుబలి సైన్యంలాగా పోటీదారులందరూ బరిలో దిగుతున్నారు. ఈసారి మగాళ్ళ ఈత పోటీల్లో మగవాళ్ళతో పాటు ఓ అమ్మాయి కూడా పాల్గొంటుంది. Stop the car! ఆర్య అను, అను, ఆమె ఎవరో కాదు, అదిగో మన జొన్నాబత్తుల రాజమ్మ. అలియాస్ వాచి, అలియాస్ వాచి, అలియాస్ వాచి, అలియాస్ వాచి, అలియాస్ వాచి, అలియాస్ వాచి, అలియాస్ వాచి.